హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఒక పల్లెటూరి బడిలో ఒకరోజు స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ఇండిపెండెన్స్ డే కార్యక్రమానికి ఆ బడిలో చదివేటువంటి పిల్లలు మరియు ఆ బడిలో పనిచేసేటువంటి టీచర్స్ కానివ్వండి, మరియు ఆ యొక్క ఊరికి చెందినటువంటి సర్పంచ్ ఆ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంటే చీఫ్ గెస్ట్గా రావడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క కార్యక్రమానికి అందరూ హాజరైన కాసేపటి తర్వాత జెండా ఎగరవేసే కార్యక్రమం కూడా పూర్తి అవ్వడంతో అక్కడ ఉన్నటువంటి టీచర్స్ ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క స్వాతంత్ర్యం దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ ఉంటారు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్లలో ఒకరిద్దరు చెప్పిన తర్వాత ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యతను గురించి పిల్లలకు మరియు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకందరికీ తెలియజేయవలసిందిగా ఆ యొక్క సర్పంచ్కు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క సర్పంచ్ మైక్ తీసుకొని మాట్లాడుతూ ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేసి ఆ తర్వాత స్వాతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను చెబుతూ ఉంటాడు. ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్తూ ఉంటే ఆ యొక్క ప్రాముఖ్యతను గురించి ఎంతో కొంత బాగా జ్ఞానం ఉన్నటువంటి కింద కూర్చున్నటువంటి ఒక 7వ తరగతి విద్యార్థి లేచి, సార్ మీరు తప్పు చెప్తున్నారు, ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యత అది కాదు అని చెప్పగానే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా, నీకేం తెలుసు, సైలెంట్ కూర్చో, నీకేం తెలియదు, ఏం మాట్లాడకు, పెద్దవారు మాట్లాడుతున్నారు కదా, సర్పంచ్ మాట్లాడుతున్నాడు, చెప్పేది విను అని చెప్పి ఆ యొక్క 7వ తరగతి విద్యార్థిని అణచివేయడం జరుగుతుంది. ఆ విధంగా మధ్యలో లేచి ఆ యొక్క 7వ తరగతి విద్యార్థి, సర్పంచ్ గారు మీరు చెప్పేది తప్పు అనగానే ఆ యొక్క పిల్లవాడి మాటలకు ఆ విషయ పరిజ్ఞానం లేని ఆ యొక్క సర్పంచ్ నీళ్లు నములుతూ దిక్కులు చూస్తూ ఉంటాడు. ఆ విధంగా టీచర్స్ అతన్ని అణచివేస్తూ ఉంటే, లేదు సార్ అతను తప్పు చెప్తున్నాడు, సర్పంచ్ గారు ఆ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రాముఖ్యతను గురించిన ఉద్దేశం చాలా తప్పుగా ఉంది అని చెప్తూ ఉంటే సైలెంట్గా ఉండని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా సర్పంచ్ గారు ఆ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రాముఖ్యతను గురించి మాట్లాడిన తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు టీచర్లు మాట్లాడిన తర్వాత ఆ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రాముఖ్యతను గురించి మీలో ఎవరైనా చెప్పే ఉద్దేశం ఉంటే ఇక్కడికి వచ్చి నిలబడి చెప్పండి అని చెప్పి కింద కూర్చున్నటువంటి విద్యార్థులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇదే అవకాశం అదనుగా ఆ యొక్క 7వ తరగతి విద్యార్థి ఆ యొక్క విషయంపై జ్ఞానం ఉన్నవాడై ఆ యొక్క మైకును తీసుకొని అతను ఆ యొక్క ఇండిపెండెన్స్ డే యొక్క ప్రాముఖ్యతను చాలా క్లియర్గా చక్కగా అక్కడ పిల్లలకు మరియు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి వివరించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రాముఖ్యతను గురించి చాలా చక్కగా వివరించినందుకు గాను ఆ యొక్క అబ్బాయికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరియు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా చాలా బిగ్ క్లాప్స్తో చప్పట్లతో అతన్ని అభినందించడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ అతన్ని అభినందిస్తుంటే అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ నీళ్లు నములుకుంటూ మనసులో వీడెవడో నాకంటే ఎక్కువ చదివారా అనుకుంటూ ఇక వెళ్ళొస్తానని చెప్పి అందరికీ దండాలు పెట్టుకుంటూ అభివాదం చేసుకుంటూ ఊరిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విధంగా సర్పంచ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క విద్యార్థిని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా పిలిచి, చాలా చక్కగా చెప్పావు, స్వాతంత్ర దినోత్సవం గురించి చాలా చక్కగా వివరించావు, నిజానికి సర్పంచ్ గారి కంటే కూడా నీవే బాగా చెప్పావు, శబాస్ అని చెప్పి అక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా అతన్ని అభినందించడం జరుగుతుంది. ఇంతలో అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, శబాస్ బాబు చాలా చక్కగా చెప్పావు, ఏ క్లాసు అని చెప్పి వివరంగా కనుక్కొని 7th క్లాస్ సార్ అని చెప్పగానే, శబాస్ చాలా చక్కగా చెప్పావు, కానీ పెద్దవాళ్ళు మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండడం నేర్చుకో, ఎంతైనా అతను నీకంటే చాలా పెద్దవాడు, పైగా మీ ఊరికి సర్పంచ్, ఆ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు అవకాశం వచ్చినప్పుడు ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకో అని చెప్పి విద్యార్థికి చెప్పడం జరుగుతుంది. ఇంతలో ఇంకో టీచర్ వచ్చేసి, సార్ ఇందులో తప్పేముంది, విషయ పరిజ్ఞానానికి వయసుకు సంబంధం లేదు కదా, ఒకవేళ ఇతడు గనక ఆ యొక్క స్వాతంత్ర ప్రాముఖ్యతను గురించి చక్కగా వివరించకపోయి ఉంటే ఆ పిల్లలు కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ సర్పంచ్ గారు చెప్పింది నిజం అనుకొని నమ్మేవారు కదా, అదే నిజం అని భావితరాలకు తెలిసేది కదా. అలా కాకుండా ఈ యొక్క విద్యార్థి ఆ యొక్క ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించాడు, దానికి మనం ఇతన్ని అభినందించాలని చెప్పి మరొకసారి వారందరూ కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఆ పిల్లవాడికి ఒక గిఫ్ట్గా ఒక పెన్నో ఏదో ఇస్తూ అతన్ని అభినందించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా కొంతమంది ఇటువంటి కార్యక్రమాలకు విషయ పరిజ్ఞానం లేకుండా కొంతమంది వచ్చి ఏదో మైకు దొరికింది కదా, లేదంటే ఏదో ఆహ్వానించారు కదా, చీఫ్ గెస్ట్ కదా అని చెప్పేసి మనకు తెలియని విషయాన్ని కూడా ఏదో తెలిసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్ల కంటే కూడా కింద కూర్చున్నటువంటి చిన్న చిన్న పిల్లలకే ఆ యొక్క విషయంపై పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారు ఎవరైనా ఇది తప్పు సార్ అని చెప్పి నిలదీసి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, నువ్వు సైలెంట్గా ఉండు, పెద్దవారు మాట్లాడుతున్నారు, నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వు చిన్నపిల్లవాడివి, నీకేం తెలియదు అని చెప్పి ఆ యొక్క విజ్ఞానంపై జ్ఞానం ఉన్నవారిని కూడా అణిచివేస్తూ ఉంటారు. సో ఇటువంటి వాళ్ళని కట్టడి చేయకపోతే వాళ్ళు ఇచ్చే మెసేజే మనకు ప్రజల్లోకి నిజమని వెళ్తూ ఉంటుంది. సో ఏమాత్రం విషయ పరిజ్ఞానం లేకుండా వచ్చినటువంటి చీఫ్ గెస్టులు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే కింద కూర్చున్న వారందరూ కూడా ఇతడు చెప్పేదే నిజమని నమ్మవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక విషయం గురించి తప్పుడు ప్రచారం కానీ, అవగాహన లేని సమాచారాన్ని కానీ ప్రజలకు చెప్తున్నప్పుడు, లేకుంటే విద్యార్థులకు చెప్తున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని కట్టడి చేసే యొక్క హక్కు దానిపై ఆ యొక్క విషయంపై
పూర్తి జ్ఞానము ఎంతో కొంత విషయ పరిజ్ఞానం ఉన్నవాడికే ఆ యొక్క మాటలను ఆ యొక్క తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసేటువంటి హక్కు ఉంటుంది. ఆ విషయంలో చిన్నపిల్లవాడు పెద్దవాడు అనే తేడా లేదు. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు. సో మన వయసు ఎంతైనా సరే మనం మాట్లాడేటువంటి విషయంపై మనకు పరిజ్ఞానం ఉన్నప్పుడు ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే వారు ఇచ్చేటువంటి తప్పుడు సమాచారాన్ని కట్టడి చేసే హక్కు ఉంటుంది అని చెప్పి ఈ కథ యొక్క సారాంశం. సో అంతే కదా ఫ్రెండ్స్, మనకు ఒక విషయంపై సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉంది, సంపూర్ణమైనటువంటి విషయ జ్ఞానం ఉంది. అటువంటప్పుడు మనకు వయసుతో సంబంధం ఏముంది? ఆ యొక్క ఎవరైతే ఆ విషయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటారో వారికి మనకు తెలిసినప్పుడు, మనకు ఆ యొక్క జ్ఞానం ఉన్నప్పుడు మనము ఏ వయసు వారితో అయినా సరే ధీటుగా మాట్లాడవచ్చు. సో ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అంకెలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేలా పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంకెలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేలా అన్నాడు. అంటే మనకు 4 అంకెలు నేర్చుకొని మనం మాట్లాడేటువంటి విషయంపై జ్ఞానం ఉండి విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేటువంటి తేడా ఎందుకు? అంతే కదా ఫ్రెండ్స్, ఒక విషయం గురించి విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు ఆ మాట్లాడే వ్యక్తి చిన్నవాడైతేనేమి పెద్దవాడైతేనేమి జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు కదా అని చెప్పి వేమన గారి తాత్పర్యం. అలాగే పిన్న చేతి దివ్వే పెద్దగా వెలుగదా అన్నాడు. అంటే అక్కడ చూడండి, నేను చెప్పినటువంటి కథలో 7వ తరగతి విద్యార్థి విషయ పరిజ్ఞానం ఉన్నవాడై లేచి మీది తప్పండి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా నీవు చిన్నపిల్లవాడివి, నీకేం తెలియదు అని చెప్పి అణచివేయడం జరుగుతుంది. సో ఆ విధంగా విషయ పరిజ్ఞానం ఉన్నవాడిని నీవు చిన్న పెద్ద అని చెప్పి తేడాలు ఎందుకు చూపడం? ఎందుకు సర్పంచ్ గారు వెలిగిస్తేనే దీపం వెలుగుతుందా, ఈ చిన్నవాడు వెలిగిస్తే దీపం వెలగదా? అందుకే ఆ యొక్క ఉదాహరణను చేర్చుతూ మనకు విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు లేదంటే ఎదుటివారికి విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు చిన్న పెద్ద తేడా అనేటువంటి ఎందుకు తేడాగా చూడటం? దీపం అనేది పెద్దవారు వెలిగించినా వెలుగుతుంది, చిన్నవారు వెలిగించినా వెలుగుతుంది. అటువంటప్పుడు ఆ యొక్క విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు అతన్ని నీవు చిన్నవాడివి అని చెప్పి ఎందుకు వేరుగా చూడడం? దీపం అనేది పిల్లవాడు వెలిగించినా వెలుగుతుంది కదా. అదేవిధంగా జ్ఞానం అనేది ఎవరైనా చెప్పొచ్చు, పెద్దవారైనా చిన్నవారైనా సరే జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సరే ఆ యొక్క జ్ఞానాన్ని పంచితే అది ఇతరులకు చేరుతుంది. అందులో చిన్న పెద్ద అనేటువంటి తేడా లేదు అని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చూడండి, కొన్నిసార్లు మనకంటే చిన్న వాళ్ళకి, మనకంటే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి, చిన్న వయసులో ఉన్న వారికి విషయ పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం మన యొక్క యూగోలోకి వెళ్ళి ఆ చిన్నవాళ్ళు చెప్తే మనమేంటి వినేది అని చెప్పి ఆ చెప్పేవాడు వయసులో నాకంటే కూడా చిన్నవాడు అని చెప్పేసి ఆ పిల్లవాడు చెప్పేటువంటి జ్ఞానాన్ని కూడా మనం పట్టించుకోము. హే, వాడు చెప్తే నేను వినేదేంటి, నాకు తెలీదా ఆ మాత్రం? వాస్తవానికి ఇతనికి ఏమీ తెలియదు, బట్ ఆ యొక్క వయసులో కేవలం అతడు ఇతనికంటే కూడా చిన్నవాడు అని చెప్పి అతడు చెప్తే నేను వినేదేంటి ఆ యొక్క అహంకారం లోపల ఉండడంతో ఆ విధంగా నేను పెద్దవాడిని అతడు చిన్నవాడు అని చెప్పి వయసులో విభేదించి చూడడం జరుగుతుంది. కానీ ఇక్కడ విషయ పరిజ్ఞానానికి కానీ జ్ఞానానికి కానీ జ్ఞాన సంపదకు కానీ అటువంటి వయసుతో సంబంధం లేదు. జ్ఞానం ఎవరైనా సంపాదించుకోవచ్చు. ఆ జ్ఞానం ఉన్నవారు చిన్నవారైనా పెద్దవారైనా సరే విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు చిన్నవారు చెప్పిన సమాజంలోకి వెళ్తుంది, పెద్దవాళ్ళు చెప్పిన సమాజంలోకి వెళ్తుంది. ఇదే విషయాన్ని వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. ఏంటి జ్ఞానం అనేది పెద్దవాళ్ళు చెప్తేనే సమాజంలోకి వెళ్తుంది, చిన్నవాళ్ళు చెప్తే వెళ్ళదా? ఏం పెద్దవాళ్ళు వెలిగిస్తేనే దీపం వెలుగుతుందా? చిన్నపిల్లవాడు వెలిగిస్తే దీపం వెలగదా? ఎవరు వెలిగించినా దీపం వెలుగుతుంది కదా. మరి అలాంటప్పుడు జ్ఞానం అనేదాన్ని పంచడంలో చిన్న పెద్ద అనేటువంటి తేడాలు ఎందుకు అని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనలో కూడా చాలామంది వయసులో మనకంటే కూడా చాలా మంది చిన్నవాళ్ళు ఎంతో విషయ పరిజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. మనము తెలిసి తెలియక పొరపాటు చేస్తే కింద మనకంటే చాలా తక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి మనకంటే కూడా చిన్న వయసు వారు చెబుతూ ఉంటే మన యొక్క అహంకారం అడ్డం వచ్చి ఆ యొక్క చిన్నవారు జ్ఞానంతో చెప్పేటువంటి మాటలను కూడా మనము పట్టించుకోము. సో ఎదుటివారు చిన్నవారా పెద్దవారా అని తేడా లేదు. మనకు ఒక విషయం గురించి జ్ఞానం లేనప్పుడు, విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఎదుటివాడు ఎంతవాడైనా సరే, చిన్నవాడైనా సరే, పెద్దవాడైనా సరే విషయ పరిజ్ఞానం లేనప్పుడు ఆ విషయం గురించి చెప్పేది చిన్న పిల్లవాడైనా సరే చేతులు కట్టుకొని వినవలసిందే అని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.